Hello guys, welcome to my channel, My Money World. First of all, this is my first video in my channel. So ల్యాగ్ లేకుండా నా ఛానల్లో ఏ కంటెంట్ అయితే నేను పెట్టాలనుకుంటున్నానో అదైతే నేను మీకు ముందే చూపుతున్నా. ఈ ఛానల్లో మీకు స్టాక్ మార్కెట్, క్రిప్టో, మెయిన్లీ క్రిప్టో రిలేటెడ్ ప్రాజెక్ట్స్ అయితే నేను పెట్టాలనుకుంటున్నాను. మెయిన్లీ క్రిప్టో ప్రాజెక్ట్స్, ఎందుకంటే మనకు ఒకేసారి బల్క్ అమౌంట్లో మనీ సంపాదించాలనుకుంటే వితౌట్ ఇన్వెస్ట్మెంట్ ద బెస్ట్ వే ఈజ్ క్రిప్టో ప్రాజెక్ట్స్. అందుకే నా ఫస్ట్ వీడియో ఇన్ మై ఛానల్ ఒక క్రిప్టో ప్రాజెక్ట్తోనే స్టార్ట్ చేయాలనుకుంటున్నా. అదే రీసెంట్ టైమ్స్లో బాగా ట్రెండ్ అవుతున్న ఇంటర్లింక్ నెట్వర్క్ ల్యాబ్స్ ప్రాజెక్ట్. ప్రజెంట్ ఈ ప్రాజెక్ట్కి చాలా హైప్ అయితే నడుస్తుంది. ఆఫ్టర్ పై నెట్వర్క్ ఇదే చాలా హైప్తో నడిచింది. నేనైతే పై నెట్వర్క్ ప్రాజెక్ట్ చాలా లేట్గానే స్టార్ట్ చేశాను, ఎందుకంటే ఆ టైంలో వీటి గురించి పెద్దగా ఎవరికి తెలియదు. అందుకే నాలాగే ఎవరు ఇలాంటి ఛాన్సెస్ మిస్ అవ్వకూడదని నేనైతే ఈ ఛానల్ క్రియేట్ చేసి వీడియోస్ అయితే పెట్టాలనుకుంటున్నా. ఎంత చెప్పానని ఇదే నా ఫస్ట్ ప్రయారిటీ అని అయితే మాత్రం అనుకోమను. దిస్ ఈజ్ మై సెకండ్ ప్రయారిటీ. మై ఫస్ట్ ప్రయారిటీ ఈజ్ ఆల్వేస్ మనీ ఎర్నింగ్. దానికి నేను యూజ్ చేయాలనుకుంటున్న సోర్స్ యూట్యూబ్. ఎవరైనా కానీ మీకోసమే ఈ ఛానల్ క్రియేట్ చేశాను, మీకోసమే వీడియోస్ పెడతానని చెప్తే మాత్రం అది పచ్చి అబద్ధం. ఎవరైనా కానీ ఫస్ట్ వాడి ప్రయారిటీనే చూసుకుంటాడు. కాబట్టి మీరైనా అలానే ఉండండి బ్రో. ఫస్ట్ ఒక ప్రాజెక్ట్ చేస్తే ఫస్ట్ నాకేమొస్తుంది, వీడి రెఫరల్ కోడ్ వాడటం వల్ల వాడి నుంచి నాకేం ప్రాఫిట్ వస్తుంది అన్న మైండ్ సెట్లోనే థింక్ చేయండి. అలానే ఉండండి. అప్పుడే మీ చేతిగానే మనీ వస్తుంది. అప్పుడే మీరు యూట్యూబర్స్ ఎర్న్ చేసినట్టు బిగ్ అమౌంట్స్ అనేది ఎర్న్ చేయగలరు. నేనైతే ఒకటే చెప్పాలనుకుంటున్నా ఫ్రెండ్స్, నేను ఏ ప్రాజెక్ట్ చేసినా కానీ ఫస్ట్ ప్రయారిటీ నాకు చూసుకుంటా. కాబట్టి నా రెఫరల్ ద్వారా జాయిన్ అయిన వారికి 30% అని నాకు 70%. ఎందుకంటే చెప్పే కదా, ఫస్ట్ ఆల్వేస్ మీ ప్రయారిటీనే చూసుకోవాలి. ఇంకా ల్యాగ్ చేయకుండా వీడియోలోకి అయితే వచ్చేద్దాం, లేకపోతే ఇలాగే మాట్లాడుకుంటూ పోతే చాలా ఇప్పటికల్లా అవుతుంది. ఇక వీడియోలోకి వస్తే ప్రజెంట్ మనకి ఇంటర్లింక్ ప్రాజెక్ట్ టీమ్ అయితే ఇంటర్లింక్ 4.0 అప్డేట్ అయితే రోల్అవుట్ చేశారు. ఇందులో మేజర్ అప్డేట్స్ వచ్చేసి ITLX సూపర్ వ్యాలెట్ అండ్ హ్యూమన్ క్రెడిట్ స్కోర్ HCS. వాటి గురించి చెప్పే ముందు ఫస్ట్ వాటికి రిలేటెడ్ ఏ యాప్స్ ఇన్స్టాల్ చేసుకోవాలి, వ్యాలెట్ ఎలా క్రియేట్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ మనం ITLX వ్యాలెట్ క్రియేట్ చేసిన తర్వాత వ్యాలెట్ అనేది లింక్ చేయాలి. దానికోసం మనం క్రిప్టో కరెన్సీ వ్యాలెట్స్ లైక్ మెటామాస్క్, ట్రస్ట్ వ్యాలెట్, బిట్కిట్ వ్యాలెట్, బినాన్స్ వ్యాలెట్ ఇలా ఏ వ్యాలెట్ అయినా కనెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే మెటామాస్క్ వాడుతున్నా కాబట్టి నేను మెటామాస్క్ వ్యాలెట్ అనేది కనెక్ట్ చేస్తున్నా. లేదు బ్రో మేము వేరే వ్యాలెట్స్ వాడుతున్నాం అంటే నో ప్రాబ్లం, అవి కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. కాకపోతే ట్రస్టెడ్ వ్యాలెట్స్ అనేవి కనెక్ట్ చేసుకోండి. ఎందుకంటే నాకు తెలిసి ఈ ఇంటర్లింక్ నెట్వర్క్ ప్రాజెక్ట్ అనేది లిస్ట్ అయ్యాక ఈ ITLX వ్యాలెట్ నుంచి విత్డ్రాల్స్ అనేది వదులుతాడేమో అని అనుకుంటున్నా. ఇప్పుడు వ్యాలెట్ కనెక్ట్ చేస్తాను. మీరైతే యాప్ ఓపెన్ చేసి ప్రొఫైల్లోకి వెళ్ళి అకౌంట్ సెక్షన్ ఓపెన్ చేసి అక్కడ వ్యాలెట్ అని ఉంది, వ్యాలెట్ అక్కడ క్లిక్ చేస్తే మనకి వ్యాలెట్స్ అనేది చూపించింది. దాంట్లో మీరు ఏ వ్యాలెట్ అయితే కనెక్ట్ చేయాలనుకుంటున్నారో ఆ వ్యాలెట్ మీద ఓకే చేయండి. నేను మెటామాస్క్ వాడుతున్నాను కాబట్టి మెటామాస్క్ ఓపెన్ చేస్తాను. అది డైరెక్ట్గా మెటామాస్క్ రీడైరెక్ట్ చేసింది. అక్కడ మీరు యాక్సెప్ట్ కొడితే మెటామాస్క్ డైరెక్ట్గా లింక్ అయిపోతుంది. కనెక్ట్ కొట్టిన తర్వాత ఇంటర్లింక్ యాప్లోకి రీడైరెక్ట్ చేస్తుంది. రీడైరెక్ట్ చేసిన తర్వాత యువర్ ఆల్ సెట్ అని వస్తే మీకు వ్యాలెట్ అనేది సక్సెస్ఫుల్గా కనెక్ట్ అయిపోయినట్టే. కనెక్ట్ అయిపోయిన తర్వాత కింద గ్లోబ్ ఆప్షన్ క్లిక్ చేస్తే పైన వ్యాలెట్ అనే ఆప్షన్ ఉంది. దాని మీద క్లిక్ చేసి క్రియేట్ న్యూ వ్యాలెట్, ఇంపోర్ట్ వ్యాలెట్ ఉంది. క్రియేట్ న్యూ వ్యాలెట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఎంటర్ ఏ పాస్కోడ్ అని అడిగిద్ది. ఒక పాస్కోడ్ అనేది సెట్ చేసుకోండి. మళ్ళీ దాన్ని రీఎంటర్ చేయండి. సేమ్ పాస్కోడ్ని రీఎంటర్ చేయండి. రీఎంటర్ చేసి ఓకే అడిగితే ఫింగర్ ప్రింట్ అడిగిద్ది. మీరు మీ ఫింగర్ ప్రింట్ ఇచ్చేసి సెట్ చేసుకోండి. ఇంకా ఓకే కొట్టేస్తే మీ వ్యాలెట్ అనేది క్రియేట్ అయిపోయినట్టే. ఇలా వచ్చిన తర్వాత కంటిన్యూ కొడితే ఇక వ్యాలెట్ అనేది క్రియేట్ అయినట్టే. క్రియేట్ అయిన తర్వాత పైన బ్యాకప్ అనేది ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ బ్యాకప్ మీద క్లిక్ చేస్తే మీకు 12 డిజిట్ పాస్ ఫ్రేజ్ అనేది జనరేట్ చేసింది. అది జనరేట్ చేసిన దాన్ని మీరు కాపీ చేసుకుని అక్కడైనా సేవ్ చేసుకోండి. సేవ్ చేసిన తర్వాత ఓకే కొట్టండి. ఓకే కొట్టిన తర్వాత మళ్ళీ వెరిఫికేషన్ కోసం లెటర్ 4, లెటర్ 5 మీకు ఇచ్చిన దాంట్లో ఆ పాస్ ఫ్రేజ్ 5లో ఏముంది అని ఇలా అడుగుతుంది. అవి ఇచ్చిన తర్వాత ఎగ్జాక్ట్ సేమ్ ఉన్నట్టు ఆ పాస్ ఫ్రేజ్లో ఏ అయితే ఆ లెటర్ దగ్గర ఉన్నాయో అవి ఇస్తే మీకు వ్యాలెట్ అనేది బ్యాకప్ అవుతుంది. మీ ఇంకెప్పుడైనా వ్యాలెట్ అనేది లాగౌట్ అయిపోయినా మీరు ఇంపోర్ట్ వ్యాలెట్ మీద కొట్టి ఈ పాస్ ఫ్రేజ్లో ఏ లెటర్స్ అయితే అడుగుతారో అవి మీరు ఎగ్జాక్ట్గా కొడితే మీ వ్యాలెట్ అనేది మళ్ళీ వచ్చేస్తుంది. బ్యాకప్ అయిన తర్వాత ప్రొఫైల్లోకి వస్తే మీకు రెఫరల్ కోడ్ అనేది ఒకటి కనబడుతుంది. ఆ రెఫరల్ కోడ్లో నా రెఫరల్ కోడ్ అనేది టైప్ చేయండి. నా రెఫరల్ కోడ్ మీ స్క్రీన్ మీద ఇంకా కామెంట్ బాక్స్లో అనేది పిన్ చేస్తా.
రెఫరల్ కోడ్ సబ్మిట్ చేశాక పైకి స్క్రోల్ చేస్తే ఇంటర్లింక్ వ్యాలెట్ కనెక్ట్ చేయమని అడిగింది. ఈ వ్యాలెట్ కనెక్ట్ చేయడం ద్వారా మీ హ్యూమన్ క్రెడిట్ స్కోర్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అది ఎలాగంటే మీరు ATLX వ్యాలెట్లో కాయిన్ డిపాజిట్ చేయడం, స్పాట్ ట్రేడింగ్, ఫ్యూచర్ ట్రేడింగ్, కాయిన్స్ని స్వాప్ చేయడం, అంతేగాక మీరు రోజు మైనింగ్ చేయడం ద్వారా, రెఫర్ చేయడం ద్వారా కూడా మీ హ్యూమన్ క్రెడిట్ స్కోర్ అనేది పెంచుకోవచ్చు. నేను ముందు చెప్పినట్టు రెఫరల్ కమిషన్ అనేది నాకు 70% అండ్ మీకు 30% అని చెప్పాను కదా. ఇప్పుడు కమిషన్ రేట్ అనేది నేను సబ్మిట్ చేస్తున్నా. నాకు 65%, మీకు 35% అనేది ఫిక్స్ చేస్తున్నా. మీ ముందే చూడండి. ఈ కమిషన్ అనేది మీరు ITX వ్యాలెట్లో చేసే స్పాట్ ట్రేడింగ్, ఫ్యూచర్ ట్రేడింగ్ అండ్ స్వాప్ వీటి ద్వారా జనరేట్ అయ్యే కమిషన్ అనేది నాకు 65%, మీకు 35%. అది ఆటోమేటిక్గా మీ ITLX వ్యాలెట్లోకి జనరేట్ అయిపోతుంది. మీరు కానీ ఇంటర్లింక్ ప్రాజెక్ట్ ఇంకా స్టార్ట్ చేయకపోతే వెంటనే స్టార్ట్ చేయండి. మంచి ప్రాజెక్ట్, మంచి స్కోప్ ఉన్న ప్రాజెక్ట్. నా రెఫరల్ కోడ్ మీకు స్క్రీన్ మీద ఇంకా డిస్క్రిప్షన్ కామెంట్ బాక్స్లో పిన్ చేస్తాను. నా కోడ్ యూజ్ చేసి ఫేస్ వెరిఫికేషన్ మొత్తం కంప్లీట్ చేస్తే మీకు 1000 కాయిన్స్ అనేది వస్తాయి. And this is for today's video. Thank you for all and stay tuned for next video. Thank you. Bye bye bros.